అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీకాంత్. అలంకృత్ హైదరాబాద్కి స్వాగతం. వామ్ వెల్కమ్ టు అలంకృత్ హైదరాబాద్. మై నేమ్ ఈస్ లక్ష్మీకాంత్. మీకోసం ఇంకొక అద్భుతమైన డిజైన్ తీసుకొచ్చానండి. చూసారా ఎంత బాగుందో? ప్యూర్ పంచలోహంతో తీసుకొచ్చాను. అండ్ స్టోన్స్ క్వాలిటీ చూస్తే మాత్రం అద్రిపోతుంది అనమాట. అంత చక్కగా ఉన్నాయి. దీంట్లో చాలా కలర్స్ వచ్చాయి. కలర్ కాంబినేషన్స్తో పాటు మీకు దీంట్లో నెక్లెస్తో పాటు హారాలు కూడా వచ్చాయన్నమాట. సో ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. అంతకుముందు మీకు ప్రోడక్ట్ నచ్చి ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలన్నది చూద్దాం. ప్రోడక్ట్ నచ్చినప్పుడు దాని యొక్క ప్రైస్ డీటెయిల్స్, ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకొని 8801011420 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆ స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు 3 to 10 days లోపల ప్రోడక్ట్ పార్సల్ మీకు హోమ్ డెలివరీ అవుతుంది. పార్సల్ వచ్చిన తర్వాత చాలా క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎలాంటి బ్రేక్ లేకుండా మీరు అన్బాక్సింగ్ వీడియో తీయాలి. ఇది ఎందుకు అంటే ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్లో ఏదైనా డ్యామేజ్ వచ్చినా, లేక మీరు 10 ప్రోడక్ట్స్ తీసుకున్న దగ్గర 9 ప్రోడక్ట్స్ వచ్చినా, ఇలాంటి కంప్లైంట్స్కి ఎక్స్చేంజెస్ కానివ్వండి, మిస్సింగ్ ఐటమ్స్కి కానివ్వండి, మనకు ఈ అన్బాక్సింగ్ వీడియో ఒక ప్రూఫ్ లాగా పనికొస్తుంది. అన్బాక్సింగ్ వీడియో లేకుండా, లేదా అన్బాక్సింగ్ వీడియో కటింగ్ ఉన్నా, లేదా అన్బాక్సింగ్ వీడియో క్లియర్గా లేకపోయినా, అన్బాక్సింగ్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రాపర్గా లేకపోయినా మీ కంప్లైంట్స్ అనేవి మేము అస్సలు యాక్సెప్ట్ చేయమన్నమాట. కాబట్టి మాకు రీజన్స్ కూడా ఏం చెప్పకూడదు. అంటే నేను వచ్చే వరకు మా పిల్లలు ఓపెన్ చేశారు, నేను వచ్చే వరకు మా అత్తయ్య ఓపెన్ చేశారు, ఇలాంటి రీజన్స్ కాకుండా ముందే ఇంట్లో వాళ్ళకి చెప్పండి, ఇలా పార్సల్ వస్తుంది, ఎవరు ఓపెన్ చేయకూడదు, ఒకరి హెల్ప్ తీసుకొని రికార్డింగ్ చేస్తూ మీరే ఓపెన్ చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సిఓడి ఆప్షన్, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు. షిప్పింగ్ వచ్చేసి మనకు విత్ ఇన్ హైదరాబాద్ కానివ్వండి, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మనకు షిప్పింగ్ అవైలబిలిటీలో ఉంది. ఇది వచ్చేసి డిటిడిసి కొరియర్ సర్వీసెస్ కానివ్వండి, లేదా ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ నుంచి కానివ్వండి మేము పంపడం జరుగుతుంది. అయితే ఇది మనకు 80 రూపీస్ పర్ పార్సల్ పడుతుందన్నమాట. అంటే ఒక పార్సల్లో మీరు ఎన్ని ప్రోడక్ట్స్ అయినా పర్చేస్ చేయొచ్చు. ఒక 10 ప్రోడక్ట్స్ పర్చేస్ చేశారనుకోండి, ఒక పార్సల్ ఒక అడ్రస్కి ఓన్లీ 80 రూపీస్. అది విత్ ఇన్ హైదరాబాద్ కానివ్వండి, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కానివ్వండి, 80 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అనమాట. ఓకే. సో స్టోర్కి వచ్చి చూసి కొనాలి అన్న వాళ్ళకు ఖచ్చితంగా ఈ ఫాలోయింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే, మీరు మన పేజ్లో, మన ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ ఒక 5 to 6 వరకు చూడండి. లేదా ఏ ప్రోడక్ట్ అయితే కొనడానికి వస్తున్నారో ఆ ప్రోడక్ట్ యొక్క వీడియో పూర్తిగా ఎలాంటి కట్ లేకుండా పూర్తిగా చూసి అర్థం చేసుకొని వచ్చే ముందు అవైలబిలిటీ చెక్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని వస్తే మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇవేవి చేయకుండా డైరెక్ట్గా షాప్కి వస్తే మాత్రం షాపింగ్ ఎక్స్పీరియన్స్ అందరికీ ఉన్నట్టుగా అద్భుతంగా మీకు ఉండకపోవచ్చు అనమాట. అయితే ఖచ్చితంగా ఈ 2-3 పాయింట్స్ ఫాలో అవ్వండి. నేను చెప్తున్నాను కదా, మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చక్కగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, స్టోర్ అడ్రస్ ఎక్కడ? స్టోర్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ లైన్లో స్టీల్ బిగ్ బజార్ ఎదురుగా గల్లీలో స్టార్టింగ్లోనే ఉంటుందన్నమాట. అలంకృత్ ఆపోజిట్ టు స్టీల్ బిగ్ బజార్, సాయిబాబా టెంపుల్ లైన్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వచ్చే ముందు ఖచ్చితంగా ఈ పాయింటర్స్ చేయండి. అలాగే ముందు వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఆల్రెడీ కస్టమర్స్ అయితే ఏ ప్రోడక్ట్స్ ఎప్పటి నుంచి వాడుతున్నారు అన్నది కామెంట్లో రాయండి. కొత్త కస్టమర్స్ అయితే మాత్రం మన ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయన్నది కింద కమెంట్లో రాయండి. ఇంకొక విషయం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే నోటిఫికేషన్ ఐకన్ బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చాలా బిజీగా ఉంటారు, యూ డోంట్ వాంట్ నోటిఫికేషన్స్, కానీ చాలామంది మేము చూసే వరకు అది 2-3 days అవుతుందండి మీరు అప్లోడ్ చేసి అంటున్నారు, అప్పటికి ప్రోడక్ట్స్ అయిపోతున్నాయి. కాబట్టి మీరు ఏదైనా ప్రోడక్ట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్ ఐకాన్ అయినా క్లిక్ చేసి పెట్టండి, లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. నేను ఇదే లింక్ వాట్సాప్ గ్రూప్లో వేసిస్తానమాట. ఓకే, ఇప్పుడు ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. ప్రోడక్ట్ వచ్చేసి ఎప్పటిలాగానే మనం ప్యూర్ పంచలోహంతో చేయించిన ప్రోడక్ట్ అనమాట. ఓకే,
ప్రోడక్ట్ వచ్చేసి ఎప్పటిలాగానే కంప్లీట్ పంచలోహంతో చేసేసింది. కానీ ఈసారి మాత్రం ఈ డిజైన్ నిజంగా అద్భుతంగా వచ్చిందండి. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. బహుశా పని చేసేవాడికి మూడ్ బాగా ఉండింటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మనం ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ కానివ్వండి, ప్రోడక్ట్ యాజ్ ఎ హోల్ ఇంప్రూవ్ అవుతున్నామా లేదా, లాస్ట్ టైంకి ఈ టైంకి ఇంప్రూవ్ అవుతున్నామా లేదా, లాస్ట్ నెక్లెస్కి ఈ నెక్లెస్కి క్వాలిటీలో ఇంప్రూవ్ అవుతున్నామా లేదా అన్నది నేను చూస్తానని మీ అందరితో చాలాసార్లు నేను చెప్పాను కదా. అందులో భాగంగానే ఈ ప్రోడక్ట్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది. మీకు ప్రాంగ్స్ చూస్తే కనుక చాలా చక్కగా వచ్చేస్తాయి. డైమండ్స్లో ఎలా ఉంటాయో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటాయి. అండ్ స్టోన్ క్వాలిటీ అయితే చెప్పనక్కర్లేదు. మీరు కావాలంటే వేరే ఎవరి దగ్గర తీసుకున్న నెక్లెస్ అయినా సరే, నా దగ్గర తీసుకున్న నెక్లెస్తో ఫస్ట్ మీరు కంపేర్ చేసేసుకోండి. స్టోన్ షైనింగ్ కంపేర్ చేయండి, మెటల్ యొక్క ఫినిషింగ్ స్మూత్నెస్ కంపేర్ చేయండి, ప్లస్ ఈ ప్రాంగ్స్ కూడా ఉంటాయి కదా, ఈ డాట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కంపేర్ చేయండి. అంత డీటెయిలింగ్ వరకు కంపేర్ చేయండి. మీకు అప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అంటారు. ఇది ఎగ్జాక్ట్లీ డైమండ్ రీప్లికా లాగా ఉంది అని మీరే అంటారనమాట. ఓకేనా? కేవలం ప్రీమియం అని గట్టిగా అరవడం కాదండి. నిజంగా ప్రోడక్ట్లో క్వాలిటీ పెట్టిన తర్వాత మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ ప్రీమియం అంటారు, కాకపోతే కంపేర్ చేస్తే మాత్రం డొల్లా ఉంటుంది, ఏమి ఉండదు అనమాట. సో అలా. సో మెటల్ వచ్చేసి మనకు పూర్తిగా పంచలోహంతో చేసింది. దానిపైన మైక్రో గోల్డ్ పాలిష్ ఉంటుంది. వెరీ హై క్వాలిటీ ఏడీ స్టోన్స్ అనమాట. మీరు పింక్ కలర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఆ పింక్ కలర్ రిలేటెడ్ మీకు షైనింగ్ చూస్తే, వైట్ కలర్ స్టోన్ షైనింగ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఈ పింక్ కలర్ స్టోన్ మీకు మార్కెట్లో ఎవరు వాడరు, చాలా అంటే చాలా తక్కువగా వాడతారు. అలా వాడిన వాళ్ళకు ఆబ్వియస్లీ దీనికన్నా రేట్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మీకు ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్స్లో మాత్రమే వాడతారనమాట. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకు పూర్తిగా పంచలోహంతో చేసింది. దానిపైన మైక్రో గోల్డ్ పాలిష్ అంటే డైలీ యూస్ చేస్తే 6 months to 1 year వరకు ఉంటుంది. అప్పుడప్పుడు వాడితే 5 to 10 years వరకు ఉంటుంది, మీ మెయింటెనెన్స్ని బట్టి. ఇది ఎలాగో మీరు అప్పుడప్పుడు వాడతారు కాబట్టి, డైలీ యూస్ చేయరు కాబట్టి, మినిమం అయితే 5 years వరకు ఉంటుంది. మ్యాక్సిమం మనకు చక్కగా 10 years కన్నా ఎక్కువ కూడా వస్తుంది, మెయింటెనెన్స్ సరిగ్గా చేస్తే. సరిగ్గా మెయింటెనెన్స్ అంటే ఏంటి అంటే, మీరు ఫంక్షన్స్కి వేసుకుని వెళ్ళారు, రిటర్న్ వచ్చిన తర్వాత తీసేసిన తర్వాత చెమట లాంటిది ఏమన్నా ఉంటే కనుక పోవడానికి మీరు ఒక క్లాత్తో చక్కగా ఇలా తుడిచేసి ఓ 2 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టేసి జిప్ లాక్ కానివ్వండి, లిప్ లాక్ కవర్లో కానీ పెట్టేసుకొని మీరు మీ జనరల్ ఏదైతే బాక్సెస్ ఉంటాయో వాటిలో పెట్టేసేయండి. ఓకే? ఇది మెయింటెనెన్స్. అంతేకాని తీసామా, పక్కన పడేసామా, ఈరోజు లేట్ అయింది, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, అది అక్కడే పడి ఉంటుంది. దాని మీద దుమ్ము, ధూళి, వాటర్ అవి ఇవి ఏవేవో పడి ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా నాన్ మెయింటెనెన్స్ సరిగా లేదు అనుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేసుకుంటే మీకు మినిమం 10 years వరకు మీకు పాలిష్ ఉంటుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ దీన్ని రీపాలిష్ చేసుకోవచ్చు. హై క్వాలిటీ మెటల్ కాబట్టి పంచలోహంలో, అలాగే హై క్వాలిటీ స్టోన్స్ కాబట్టి చక్కగా రీపాలిష్ చేసుకొని ఇంకొక 5 to 10 years, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రీపాలిష్ చేసుకొని మళ్ళీ 5 to 10 years అలా చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర ప్రస్తుతానికి రీపాలిష్ ఫెసిలిటీ లేదు, ఫ్యూచర్లో వస్తుందేమో చూద్దాం. మీరు బయట మీరు చూసుకోండి, మీ ఏరియాని బట్టి ఎక్కడ చేస్తారన్నది మీరు కనుక్కోండి. యూజువల్లీ అయితే గోల్డ్ షాప్స్ దగ్గర ఉండేవాళ్ళు చేస్తారనమాట. ఓకే? సో వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చిన అద్భుతమైన ప్రోడక్ట్. అయితే ఇప్పటికీ నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, పంచలోహం అయితే మళ్ళీ కలర్ ఎందుకు, మళ్ళీ పాలిష్ ఎందుకు అంటూ ఉంటారు. కాబట్టి ప్రతి వీడియోలో కూడా నేను రిపీట్ చేస్తాను, రింగ్స్, బ్యాంగిల్స్, కాళ్ళ పట్టీలు, మెట్టలు ఇవి వితౌట్ పాలిష్ డైలీ యూస్ చేస్తే మనకు బాగా మెరుస్తాయి. ఎందుకంటే ఈ ప్లేసెస్లో వేడి ఎక్కువగా ఉండదు, అలాగే మీకు స్కిన్తో ఇలా ఎప్పుడు రాపిడి ఉంటుంది కాబట్టి మీకు చక్కగా మెరుస్తూ ఉంటాయి. మెడ దగ్గర హీట్ ఎక్కువగా ఉంటుంది, ఇది డైలీ యూస్ చేయరు, అప్పుడప్పుడే వాడతారు. ప్లస్ మెడ దగ్గర రాపిడి కూడా ఉండదు కాబట్టి పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్ వేయాల్సిందే. వితౌట్ పాలిష్ నేను మీకు ఇచ్చినా అది మీరు పక్కన పెట్టేస్తారు. ఆబ్వియస్లీ రోజు వాడరుగా పక్కన పెట్టారు. రోజు వాడిన రాపిడి ఉండదు, రోజు వాడి రాపిడి ఉన్న వేడి ఎక్కువగా ఉంటుంది, అంతేనా మెడ దగ్గర. సో ఈ కారణాల వల్ల ఇది అందుకే వీడియోస్ చూసి రమ్మని అంటారు. కొందరైతే కొంచెం ఎటకారంగా పంచలోహం అయితే రోజు వెంట వాడితే అంటూ ఉంటారనమాట. అమ్మ అందుకే వీడియోస్ చూసి రండి అని చాలా క్లియర్గా చెప్తానమాట. ఓకేనా? సో ఇది వచ్చేసి మాకు వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అండి. ఫ్లెక్సిబిలిటీ మాత్రం ఈ లెవెల్లో ఉంటుంది. ఇలా ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది, చక్కగా మీకు ఒక గుప్పెట్లో వచ్చేస్తుంది అనమాట.
సో ఈ లెవెల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఇలా ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఈ ముందుకు రాదనమాట. సో అది జాగ్రత్తగా ఉండాలి. వేసుకుంటే ఎలా ఉంటుందన్నది ఒక్కసారి చూద్దాం. ఇలా ఉంటుంది, చూసారా ఎంత అద్భుతంగా ఉందో. అసలు దీనికే ఎంత బాగుంది డాల్కి అంటే మీరు వేసుకుంటే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో చూసేసుకోండి. నేను ఒక్కసారి దగ్గర నుంచి చూపిస్తానండి. కలరింగ్ చూడండి ఎంత చక్కగా ఉంది, డిజైనింగ్ చూడండి చాలా అంటే చాలా చక్కగా అందంగా ఉంటుంది. నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్ అనమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా సింపుల్గా నెక్లెస్కి తగ్గట్టుగా చక్కగా సింపుల్గా వచ్చేసాయి అనమాట. మంచి హ్యాంగింగ్తో ఉంటుంది. హ్యాంగింగ్ సైడ్ హ్యాంగింగ్ బాగా మూమెంట్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కొంచెం ఉంటుంది, ఫ్రంట్ ఎక్కువగా ఉండదు అనమాట. ఓకే, మీరు వేసుకుని ఒకవేళ మీ తలకాయ తిప్పాలి అనుకుంటే ఇలా ఉంటుంది, ఇంతవరకు హ్యాంగింగ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సేమ్ సైడ్ వచ్చేస్తుంది ఇలా చక్కగా. మీకు ఫ్రంట్కి రాదు, బ్యాక్ అయితే సరిగ్గా వచ్చేస్తుంది అనమాట. స్క్రూ బ్యాక్ ఉంటుందండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వచ్చేస్తుంది. సౌత్ స్క్రూ బ్యాక్, మనం సౌత్ స్క్రూ బ్యాకే చేస్తాం. పుష్ బ్యాక్లు, బాంబే స్క్రూలు అవన్నీ ఏవి చేయమన్నమాట. ఎందుకంటే అవి కంప్లీట్గా ఆర్టిఫిషియల్గా కనిపిస్తాయి కాబట్టి. ఓకే, ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇందులో అయితే ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి చక్కగా ఇలా చేయబడింది అనమాట. సింపుల్గా ఉంటాయండి ఇయర్ రింగ్స్. ఓకే, సో ఇది నెక్లెస్ సెట్. మీకు ఇది వచ్చేసి మనకు చాలా ఒకటి గుర్తుపెట్టేసుకోండి, దీంట్లో పెద్ద స్టోన్స్, అందులో కలర్ స్టోన్స్, మన కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. బట్ స్టిల్ నేను చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు ఇస్తున్నాను. ఓన్లీ 1900 అండి. NKD 068 ఓన్లీ 1900 మాత్రమే అనమాట. మొత్తం సెట్ వచ్చేసి మీకు ఓన్లీ 1900 మాత్రమే అనమాట. అద్భుతమైన ప్రోడక్ట్, చాలా బాగుంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, వీడియో కన్నా యాక్చువల్ ప్రోడక్ట్ మనకు చాలా బాగా ఉంటుంది. సో వైట్ అండ్ పింక్, దీంట్లో చాలా కలర్ కాంబినేషన్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం హారాలు కూడా ఉన్నాయి కాబట్టి వీడియో కంప్లీట్గా చూడండి. ఇలా ఉన్నప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే కనుక నాకు చాలా ఈజీ అవుతుంది, మీకు కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ వైట్ అండ్ పింక్ చూసేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ ద మోస్ట్, దేనిపైన అయినా సరే చక్కగా ఇదిగోండి చూడండి. ప్రతి స్టోన్ కూడా చూడండి, పెద్ద స్టోన్స్ కూడా, ఈ పెద్ద స్టోన్స్ మధ్యలో ఉన్న పెద్ద స్టోన్స్ కూడా ఎంత చక్కగా మెరుస్తాయో. మీకు బయట వాడేవి అన్నీ కూడా పెద్ద స్టోన్స్ అస్సలు మెరవండి, ఎందుకంటే అవి లో క్వాలిటీవి వాడతారనమాట. వాటిని చాలామంది వాటర్ కలర్ అండి, ఇది ఓట్కా కలర్ అండి, ఇది విస్కీ కలర్ అండి, ఇది పచ్చి పులుసు కలర్ అండి, ఇది సాంబార్ కలర్ అండి, ఏవేవో పేర్లు పెడతారనమాట. అదంతా ఏం లేదు, లో క్వాలిటీ స్టోన్. ఇంకోటి ఈ ప్రమోటర్లు కూడా కొందరు డబ్బులు ఇచ్చి ప్రమోషన్స్ చేపిస్తారుగా, దాని కొలాబరేషన్ అని ఒక పెద్ద పేరు పెడతారు, కానీ డబ్బులు ఇచ్చి ప్రమోషన్స్ చేపిస్తారు కదా, వాళ్ళు కూడా అదే స్క్రిప్ట్ ఇస్తారు. ఆ మధ్య ఒకరు ప్రమోటర్, ఓకే, చూడ్డానికి అందంగా ఉంటుంది, కానీ నాకు ఆవిడ ఆ రీల్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఈవిడికి అందం మాత్రం ఉంది కానీ బుర్ర అస్సలు ఏమాత్రం లేదు అన్నది అనిపించింది. ఏంటంటే అసలు ఇవి డైమండ్స్ బాగా మెరుస్తాయేమో అనుకున్నానండి, కానీ అస్సలు మెరవట్లేదు, చాలా బాగుందండి. అంటే డైమండ్స్ మెరవవా? అసలు నువ్వు చదివిన స్కూల్ ఏంటి, నిన్నెవరు పెంచారు, ఏం సంగతి, అసలు నీకు నాలెడ్జ్ ఉందా లేదా? నేను అసలు అది ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్, మా రిలేటివ్స్కి అందరికీ పంపించేశాను అనమాట. ఆ రీల్ అసలు పంపించేసి, ఇలా ఉంటాయి చూడండి ప్రమోషన్లు చేసే వాళ్ళ కథలు అని. ఫుల్ వైట్ అండి, చూడండి పెద్ద స్టోన్ కూడా ఎంత చక్కగా మెరుస్తుందో. నాకు తెలిసి మీరు కూడా ఆ వీడియో చూసింటారు, ఒకవేళ చూస్తే కనుక కింద కమెంట్లో రాయండి. ఓకే, పేర్లు ఏం పెట్టనక్కర్లేదు, అవును చూసాము అన్నట్టుగా రాస్తే సరిపోతుంది. ఫుల్ వైట్ అండి, ఎక్సలెంట్గా ఉంటుంది. డైమండ్ అంటే డైమండ్ లానే ఉంటుందన్నమాట. ఫినిషింగ్ జస్ట్ నాట్ స్టోన్స్, ఫినిషింగ్ వర్క్ ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. NKD 068 1900. నేనైతే అసలు మొత్తుకొని ఇప్పటికీ కూడా ఆ వీడియో గుర్తొచ్చినప్పుడల్లా నేను బాగా నవ్వుకుంటాను అనమాట. అసలు ఎలా మాట్లాడతారంటే, అసలు బాగా మెరుస్తాయి అనుకున్నానండి, అస్సలు మెరవట్లేదండి స్టోన్స్ అంట. ఓ రిని అంకమ్మ, ఎక్కడి నుంచి వస్తారమ్మా అసలు ప్రమోషన్లు డబ్బులకు మరి అంత ఇచ్చిన స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈస్గా వాడేస్తారా మీరు? మీ బుర్ర వాడనక్కర్లా, ఎంతో వేల మంది చూస్తుంటారు అన్న ఇది కూడా ఉండదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్, ద మోస్ట్ కాంట్రాస్ట్. ఇదైతే సూపర్ అండి. అసలు వైట్ అండ్ పింక్ ఒక లెవెల్ అయితే, వైట్ అండ్ బ్లాక్, ఆ బ్లాక్ కూడా డీప్ బ్లాక్లో వస్తుంది అనమాట. లైట్ బ్లాక్లో కాకుండా డీప్ బ్లాక్లో చక్కగా ఉంటుంది. చూడండి ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో.
ఓకే, చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది, చూసేసుకోండి. నేను దగ్గర నుంచి చూపిస్తానండి, అందుకే మామూలు దూరం పెట్టేసి ఓ ప్రీమియం క్వాలిటీ మేడం, ఇది ప్రీమియం క్వాలిటీ మేడం అన్నట్టుగా ఉండదన్నమాట. నేను ప్రోడక్ట్ రిలేటెడ్ మాత్రం ఖచ్చితంగా క్లియర్గా స్లోగా చెప్తాను. వీడియో కొంచెం పెద్ద అయినా సరే సోది అనుకునే వాళ్ళు మీరు కొంచెం పక్కకి వెళ్ళి ఆడుకోండమ్మా. మీకు అలా అలా ఓ ఇది డైమండ్స్ లాగా మెరవట్లేదండి, చాలా బాగుందండి అని అనుకునే వీడియోలు చూసి అక్కడే కొనుక్కోండి. ఓకే, మన దగ్గర క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే మన వీడియోస్ చూడాలమ్మా. ఓకే, సో ఇలా వచ్చేస్తుంది వైట్ అండ్ పింక్. ఫోకస్ కొంచెం ఇదవుతుంది. ఓకే, చూడండి, చక్కగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది కూడా మనకు ఓన్లీ 1900 మాత్రమే. NKD 068 ఓన్లీ 1900 మాత్రమే అనమాట. చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, చక్కగా ఉంటుందన్నమాట. ఇయర్ రింగ్స్వి మూమెంట్, ఈ హ్యాంగింగ్స్వి మూమెంట్ కొంచెం తక్కువగానే ఉంటుంది. సో NKD 068 1900 ఓన్లీ. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మీకు ఇది కూడా అసలు బ్లూ సఫైర్స్, గుర్తుందా మీకు? అసలు బ్లూ సఫైర్ చూడండి, ఆ స్టోన్ క్వాలిటీ చూడండి అసలు ఎలా ఉంటుందో. పెద్ద స్టోన్ క్వాలిటీ. మీకు పెద్ద స్టోన్ వచ్చే వరకు మార్కెట్లో ఏం చేస్తారు, షైనింగ్ లేని స్టోన్ వేసేస్తారు, లో క్వాలిటీ వేసేసి వాటర్ కలరు అస్సలు షైన్ అవ్వట్లేదండి అని కలర్లు వేసేస్తారు అనమాట. ఓకే, ఇది ఇలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అండ్ సేమ్ నేను చెప్తున్నాను కదా, ఫ్లెక్సిబిలిటీ అనేది ఇలా వచ్చేస్తుంది. ఫ్రంట్కి బెండ్ అవ్వదు, బ్యాక్ మాత్రమే బెండ్ అవుతుంది. సో చక్కగా ఉంటుంది. మీకు వేసుకుంటే ఎలాంటి వాళ్ళకైనా అంటే సన్నగా ఉన్న వాళ్ళైనా, లావుగా ఉన్న వాళ్ళైనా, హెల్తీగా ఉన్న వాళ్ళైనా, నార్మల్ నెక్ అయినా, ఎలాంటి నెక్ ఉన్న వాళ్ళైనా, హైట్ ఉన్నా, కొంచెం పొట్టిగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా ప్రోడక్ట్ సూపర్గా ఉంటుంది. సో మీ స్కిన్ కలర్ని బట్టి మీరు వేసుకునే ఆ రోజు ఏ శారీ పైన వేసుకోవాలి అని అనుకున్న దాన్ని బట్టి మీరు చక్కగా సెట్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, మీ స్కిన్ కాంప్లెక్షన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది, ప్లస్ మీరు ఏ కలర్ శారీ వేసుకున్నారు, ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే డ్రెస్కి కూడా చాలా బాగుంటుంది, డైమండ్ రిప్లికాస్ కాబట్టి ఓన్లీ శారీస్ పైన కాకుండా డ్రెస్సెస్ పైన కూడా చాలా బాగుంటుంది. NKD 068 ఓన్లీ 1900కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎక్సలెంట్ ప్రోడక్ట్, చాలా బాగుంటుంది. వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిన ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకు వైట్ అండ్ పింక్ తర్వాత బాగా అడిగే ప్రోడక్ట్ వచ్చేసి ఇదనమాట. ఓకే, గ్లిట్టరింగ్ గ్రీన్, గుర్తుందా? ప్రతి వీడియోలో అంటాను నేను, అది నాకు పలకడానికి కొంచెం ఇదైనా కొంచెం మెల్లిగా చెప్తాను అనమాట, గ్లిట్టరింగ్ గ్రీన్ అని. ఎందుకంటే గా గీ ఉంది కాబట్టి నెక్స్ట్ 2 సైమల్టేనియస్ వర్డ్స్లో. సో అది టంగ్ ట్విస్టర్గా పనిచేస్తుంది అనమాట. గ్లిట్టరింగ్ గ్రీన్ అండి, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. మళ్ళీ సేమ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రోడక్ట్. దీనికి అసలు పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు, అంత బాగా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తాయి అనమాట. మినిమం మూమెంట్ ఉంటుందండి ఇయర్ రింగ్స్కి, హ్యాంగింగ్స్కి మాత్రం. అది కూడా సైడ్కి ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ తక్కువగా ఉంటుంది, సైడ్కి మాత్రమే ఉంటుంది. చూసేసుకోవచ్చు. ఓకే, గ్లిట్టరింగ్ గ్రీన్, వైట్ అండ్ గ్రీన్ ఎంత చక్కగా ఉందో చూడండి. ఇది కూడా మీకు ఓన్లీ 1900 మాత్రమే అనమాట. దీంట్లో ఫుల్ పింక్, ఫుల్ గ్రీన్ లాంటివి అయితే లేవు. నెక్స్ట్ టైం రీస్టాక్ చేసేటప్పుడు నేను మళ్ళీ ట్రై చేస్తాను. బట్ దీంట్లో మాత్రం ఓన్లీ కలర్ కాంబినేషన్స్ తీసుకురావడం జరిగిందనమాట. NKD 068 1900 ఓన్లీ. ఓకే, నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ చూద్దాము. ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మీకు పచ్చలు కెంపులు. ఇది చూడండి, ఇంకా ఇది నచ్చని వాళ్ళు అస్సలు ఉండరు. మీకు ఎగ్జాక్ట్లీ డైమండ్స్లో మీకు గ్రీన్ అండ్ పింక్ కలర్ డైమండ్స్ వేస్తే ఎలా ఉంటాయో అలాగే ఎగ్జాక్ట్లీ వచ్చిందనమాట. మంచి మెరుపుతో ఉంటుందండి, చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. అండ్ మీకు కెంపులు, పచ్చలు మీకు ట్రెడిషనల్గా కూడా బాగా వాడతారు కాబట్టి ఆ కలర్ కాంబినేషన్లో వచ్చిన ప్రోడక్ట్ అనమాట. ఓకే, చాలా సూపర్గా ఉంటుంది, చాలా మంచి వర్క్ వచ్చేసింది. అండ్ షైనింగ్ కూడా చాలా బాగుంటుంది. డైమండ్స్ అంటే షైనింగ్ ఉండాలండి, షైనింగ్ లేకపోతే డైమండ్ ఎందుకు అంటారు? అన్కట్ డైమండ్ అయినా, పోల్కి డైమండ్ అయినా ఒక రకమైన షైనింగ్ ఉంటుంది. షైనింగ్ లేనివి అంటే మీకు చాలా చీప్గా, ఆర్టిఫిషియల్గా, గలీజ్గా ఉంటుంది. నిజం చెప్పాలంటే గలీజ్గా ఉంటుంది, ఇలాగే చెప్పాలి. షైనింగ్ లేని స్టోన్స్ వేసుకుంటే గలీజ్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇలా ఉంటుంది.
పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిన ప్రోడక్ట్. ఇది మనకు ఫుల్ కలర్ కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది, విచ్ ఇస్ 2200 ఓన్లీ. NKD 068 ఆబ్వియస్లీ చెప్పాను కదండి, కలర్ స్టోన్స్ మనకు కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో NKD 068 2200 మాత్రమే అనమాట. 2200 NKD 68 గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసేసుకుంటే మీకు నాకు ఇద్దరికి బాగుంటుంది. సో వైట్ అండ్ పింక్ ఇవన్నీ చూసేసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు హారాలు చూద్దామండి. నేను మీకు హారాలు చూపించేస్తాను. హారాలు వచ్చేసి మీకు ఇవి ఓవరాల్గా ఇది ఏదైతే ఉందో ఇది ఓవరాల్గా మీకు 19 ఇంచెస్ ఉంటుంది. జనరల్లీ 16 వస్తుంది కదా, ఇది 19 వచ్చిందనమాట, కొంచెం ఎక్కువగా ఉంది. 18.5 to 19 వరకు ఉంటుంది, 19 అనుకోవచ్చు అనమాట. ప్లస్ మీకు 9 ఇంచ్ బ్యాక్ చైన్ ఉంటుంది. లాకెట్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్కి నెక్లెస్కి ఏమో లాకెట్ ఇలా వచ్చింది కదా, హారానికేమో కొంచెం సైజ్ పెద్దగా వస్తుంది, ఇంకొక ఎక్స్ట్రా లేయర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ పెద్ద స్టోన్స్వి ఇంకొక ఎక్స్ట్రా లేయర్ రావడం వల్ల మస్తు అద్భుతంగా ఉంటుంది. ప్లస్ హారం కాబట్టి కొంచెం సైజ్ లాకెట్ సైజ్ అనేది పెంచడం జరిగింది. చూడండి మీకు ఫ్లెక్సిబిలిటీ చూడండి ఎంత చక్కగా ఉందో. అసలు ఇలా మంచి ఇంతవరకు వస్తే ఇలా మొత్తం జారిపోతుంది, అంత మంచి ఫ్లెక్సిబిలిటీలో ఉంటుంది. వర్క్ కానివ్వండి, స్టోన్ కలర్ కానివ్వండి, దాని యొక్క షైనింగ్ కానివ్వండి, స్మూత్నెస్ కానివ్వండి, ప్రతిదీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అదే మన ట్రేడ్ మార్క్ అనమాట. క్వాలిటీ అన్నదే మన ట్రేడ్ మార్క్ అనమాట. సో చక్కగా ఇది కూడా చూసేసుకొని లాకెట్ కూడా మనకు చక్కగా ఇలా ఉంటుంది. కింద మనకు పెద్ద డ్రాప్ స్టోన్ డ్రాప్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, చక్కగా చూసేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇది హారం అనమాట. 18 to 19 మధ్యలో ఉంటుంది. 18 కన్నా కొంచెం ఎక్కువగా ఆల్మోస్ట్ 19 ఉంటుంది అని అనుకోండి. వాటికి సేమ్ ఇయర్ రింగ్స్ వస్తాయండి, ఇలా తీసేసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి మనకు ఓన్లీ 3400 రూపీస్ పడుతుంది. ఓకే, 3400 రూపీస్. ఎందుకు అంటే ఆబ్వియస్లీ పెద్ద స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా ఉన్నాయి దీంట్లో. ఆబ్వియస్లీ రేట్ కొంచెం ఎక్కువ పడుతుంది, బట్ క్వాలిటీ పరంగా, మెటల్ పరంగా, స్టోన్ క్వాలిటీ అవన్నీ చూసుకుంటే కనుక చాలా రీజనబుల్ అనమాట, చాలా రీజనబుల్. మీకు అసలు 1000లో కూడా బయట హారాలు వస్తాయి, కానీ అలాంటివి వేసుకున్నప్పుడు మాత్రం మీరు అవి 1-2 సార్లు తప్పిస్తే వేసుకోలేరు. అలాంటివి వేసుకొని ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఇలాంటివి మన కస్టమర్లు ఇలాంటివి వేసుకుని ఫంక్షన్కి వెళ్ళి వీళ్ళు ఇద్దరు ఎదురుగా వచ్చేసి ఆ క్వాలిటీ ఈ క్వాలిటీ చూసుకున్న తర్వాత వాళ్ళు సింపుల్గా ఏం చేస్తారంటే పక్కకి వెళ్ళిపోయి ఆ నెక్లెస్ తీసేసి వాళ్ళ బ్యాగ్లో వేసేసుకుంటారనమాట. ఎందుకు వచ్చిన గొల, అనవసరంగా ఎందుకు వచ్చిన ఇజ్జత్ ఖరాబ్ అన్నట్టుగా అలాంటి సిచ్యువేషన్స్ కూడా అయ్యాయి అనమాట. సో రేట్ అంతా చూసేసుకున్నారుగా, స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇది కావాలి అంటే హారం HKD 068 3400 ఓన్లీ అనమాట. ఓకే, నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి వైట్ అండ్ గ్రీన్. సేమ్ అండి, లాకెట్ అదే కొంచెం పెద్దగా వస్తుంది హారానికి. వర్క్ చూడండి, షైనింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. అసలు మీరు వేసుకుంటే మాత్రం సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంటుంది. అసలు వీడియోలోనే ఇంత బాగా ఉందంటే ఇంకా అసలు యాక్చువల్ ప్రోడక్ట్ మీరు చేతిలో పట్టేసుకుంటే ఇంకా 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 అద్భుతంగా ఉంటుంది. సో వైట్ అండ్ గ్రీన్ అండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే, చాలా బాగుంటుంది. ఎంత బాగుందో మీరే నాకు చెప్పాలి కమెంట్లో. అసలు మీ కలర్ కాంబినేషన్ ఇది బాగా నచ్చిందో నాకు కమెంట్లో రాసి చెప్పండి. ఫుల్ వైటా, వైట్ అండ్ పింకా, వైట్ అండ్ బ్లాకా, ఏది మీకు బాగా నచ్చింది అన్నది. ఆఫ్కోర్స్ అన్నీ బాగుంటాయి, మీకు ఏది బాగా నచ్చింది అన్నది. ఓకే, వైట్ అండ్ గ్రీన్ ఎక్సలెంట్గా వచ్చింది. 3400 ఓన్లీ. సేమ్ ఫీచర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వైట్ పింక్ గ్రీన్లో నెక్లెస్ రాలేదు, అది ఏదో మిస్ అయిపోయింది, కానీ హారం మాత్రం వచ్చింది. చూడండి, వైట్ పింక్ గ్రీన్, వజ్రాలు కెంపులు పచ్చలు వేస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. చూసారా అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఆల్టర్నేటివ్ కలర్స్ వచ్చేసి అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది కదా, చాలా ఎక్సైటింగ్గా ఉందండి. అసలు ఎంత బాగా పనిచేశాడు, అసలు పనులని బాగా మెచ్చుకోవాలి. మీరు ఇచ్చే ప్రతి కాంప్లిమెంట్ కూడా నేను మా వర్కర్స్కి చూపిస్తానన్నమాట.
ఉక్కిరి బిక్కిరి అయిపోయి సిగ్గుపడిపోతుంటారు అనమాట మా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఇంతకుముందు ఎక్కడైతే పని చేసేవాళ్ళో వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియదు. అది కస్టమర్స్ అప్రిషియేషన్ ఇస్తారు, మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు, అది మన వర్క్కే ఇస్తున్నారు అన్నట్టుగా వాళ్ళ ఓనర్స్ ఎవ్వరు కూడా, వాళ్ళు ఇంతకుముందు ఎక్కడెక్కడైతే పని చేశారో అక్కడ ఎవ్వరు కూడా అలాంటివి చేయలేదన్నమాట. మనం మాత్రం అందరూ ఏ పనికి కాంప్లిమెంట్స్ వస్తాయో ఆ పర్సన్కి, ఆ మనిషికి నేను ఆ యూట్యూబ్లో ఆ స్క్రీన్ షాట్ తీసి పంపించి మరీ చెప్తానమాట, నీ వర్క్కి ఇంత మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి అని. వైట్ పింక్ గ్రీన్ కాంబినేషన్ నెక్లెస్ రాలేదు, ఓన్లీ హారం మాత్రం వచ్చింది. నెక్స్ట్ రీస్టాక్లో నేను నెక్లెస్ కూడా చేయించేస్తానమాట. HKD 068 3400 3400 మల్టీ కలర్, చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సేమ్ మీ అందరి ఫేవరెట్ ఆర్ కామన్గా ఎక్కువగా వాడేది వైట్ అండ్ పింక్. ఓకే, చూడండి ఎంత బాగుందో చూడండి. అసలు ప్రతి స్టోన్ కూడా సూపర్ కదా, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు వీడియోలోనే ఇంత బాగుందంటే ఇంకా మీరు వేసుకుంటే ఇంక అంతే సంగతులు. అందరూ మిమ్మల్ని చూడాల్సిందే, మీకు కాంప్లిమెంట్స్ ఇవ్వాల్సిందే ఫంక్షన్కి వేసుకొని వెళ్తే. 3400 NKD 068 ఓన్లీ 3400 అండి. చాలా చక్కగా ఉంటుంది, అందంగా ఉంటుంది, మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది. చూడ్డానికి సింపుల్గా ఉన్న మీరు నెక్లెస్, ఇయర్ రింగ్స్, ఇది హారం వేసుకున్నారంటే చాలా మంచి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. ఒకసారి కొనుక్కొని వేసుకొని చూడండి. నేను ఏదైతే చెప్పానో అది 100% కరెక్ట్ అని మీరే అంటారు, అంత మంచి ప్రోడక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ కెంపులు పచ్చలు. ఎంత బాగుందో చూడండి. అసలు నాకైతే అసలు మా ఇంట్లో వాళ్ళు ఇలాంటివి వచ్చినప్పుడల్లా ఒక్కొక్క పీస్ తీసి పక్కన పెట్టేసుకుంటారనమాట. ఫస్ట్ వాళ్ళు తీసి పక్కన పెట్టేసుకుంటారు, మా అక్క వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. చూడండి అసలు ఎంత అద్భుతంగా వచ్చిందో. అసలు పని చేసేవాడు ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేసింటారు చూడండి. పర్ఫెక్ట్ పీస్ అంటారు కదా, అలాంటిది ఇది. ఒక మంచి పర్ఫెక్ట్ పీస్ లాంటిది అనమాట. దీనికి కూడా చక్కగా సేమ్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి. సో ఇది వచ్చేసి మనకు ఫుల్ కలర్ది కాబట్టి కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది కొంచెం, ఎందుకంటే కలర్ స్టోన్స్ ఆబ్వియస్లీ కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. బట్ వెన్ యూ లుక్ ఇన్ టు ద క్వాలిటీ అండ్ ఆల్, 3700 ఈజ్ వెరీ 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 రీజనబుల్ ప్రైస్ అండి. మీరు కంపేర్ చేసుకోండి, కంపేర్ చేసిన తర్వాతనే కొనండి. రేట్ మాత్రమే కాదు, క్వాలిటీ కూడా కంపేర్ చేయాలి. స్టోన్ క్వాలిటీ, ఫినిషింగ్ క్వాలిటీ, స్మూత్నెస్, ప్రోడక్ట్ ఎలా ఉంది, ప్రోడక్ట్ ఎన్నాళ్ళు వస్తుంది, ఇవన్నీ కూడా, మెటల్ ఏంటి, ఇవన్నీ కూడా కంపేర్ చేయాలి. ఓకే, 3700 HKD 068 3700 ఓన్లీ. ఓకే, సో ఇవండి ఈరోజుకి ప్రోడక్ట్స్. ఇంకొన్ని ప్రోడక్ట్స్తో మీకోసం నేను మళ్ళీ వస్తాను. అప్పటివరకు సెలవు. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.